ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 46:27. నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ మహా కనికరాన్ని బట్టి మీ పాద సముఖానికి వస్తున్నాం ప్రభువా. ఎవ్వరి భయం లేకుండా యాకోబు నిమ్మళించి నెమ్మది నొందును అన్న మాటను ప్రభువా నైనా కృప దయచేయండి, సహాయం చేయండి, మహిమ పొందండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 27వ వచనం మళ్ళొకసారి చదువుతున్నాను. నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మళించి నెమ్మది నొందును. ఇక్కడ ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు చెరలో నుంచి బయటకు వచ్చారు. కానీ ఆ తర్వాత దేవుడు వారిని నెబుకద్నెజరు చేతికి అప్పగించారు. అయితే వీళ్ళు వీటన్నిటిని బట్టి ఈ నెబుకద్నెజరు చెరలోకి వెళ్ళిపోవడం, ఈ సమస్యలు, ఈ సంతానము, ఆ తర్వాత తరాలు కూడా కొన్ని తరాలు మరి అదే చెరలో ఉన్న పరిస్థితులు, వీటిని బట్టి వీరు ఏమనుకుంటున్నారు, మరి ఐగుప్తు కన్నా పోదామా, ఈ నెబుకద్నెజరు బబులోను చెరలో నుంచి పోవాలంటే ఐగుప్తు సహాయం తీసుకుందామా, ఐగుప్తుకు పోదామా అంటే 46వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఐగుప్తు దేశం మీదకు కూడా నేను ఎలా వారిని శిక్షించబోతున్నాను, నేను ఎలా వారిని దండించబోతున్నాను, ఎలా నేను ఐగుప్తును నాశనం చేయబోతున్నాను అని చెప్తూ మరి ఎంతగా మరి ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, శాసనములను ఆ యొక్క ఐగుప్తు దేశంలో అదేంటి చెరలోకి వెళ్ళినప్పటికీ వారు దేవుణ్ణి సరిగా అనుసరించి నడవకపోయినప్పటికీ దేవుడు తన మహా కనికరం చూపించి మరి వారు బబులోను వైపు చెర నుండి తప్పించుకోవటానికి ఐగుప్తులోకి కూడా వెళ్లకుండా భవిష్యత్తులో ఐగుప్తుకి ఏం చేస్తాడో కూడా చెప్తూ మరి దేవుడు కనికరం చూపించి నా సేవకుడవైన యాకోబు భయపడకుము. ఇంకా 26 నుంచి వారి ప్రాణం తీయజూచు బబులోన్ రాజైన నెబుకద్నెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. అంటే ఐగుప్తీలను బబులోన్ రాజు చేతికి అప్పగిస్తానని చెప్తున్నాడు. ఆ తర్వాత అది మునుపటి వల్లనే నివాస స్థలమగును, ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. చూసారా, దేవుడు అంటున్నాడు, దూరంలో నుండి నిన్ను రక్షిస్తున్నాను. నీ సంతానం కూడా ఎలాంటి చెరలోకి వెళ్ళిన సంతానాన్ని కూడా నేను రక్షిస్తాను. ఎవ్వరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చి వను అతను నిమ్మళించి నెమ్మది నొందును. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను, తన నమ్మిన బిడ్డలను, తన వాగ్దాన బిడ్డలను, ఒకవేళ శిక్ష ఉంటదేమో కానీ చెయ్యి అయితే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే 147వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. 147వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. చూసారా, 147వ కీర్తన 2వ వచనంలో యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. దేవుడే యెరూషలేము అనగా సంఘం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. ఇశ్రాయేలీలంతా కూడా చెదిరిపోయారు.
మరి చెదిరిపోయిన వారిని కూడా ఆయన పోగు చేయగలిగిన శక్తిమంతుడు. కాబట్టి ఈ విధంగా ఇశ్రాయేలీలందరినీ పోగు చేసేది ఎవరు అనంటే దేవుడే. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రార్థన చేసేవారు, దేవుణ్ణి నమ్మిన ప్రజలే, దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలే. కానీ బబులోను రాజు చెరలోకి వెళ్ళిపోయిన దాన్ని బట్టి, మరి రకరకాల సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, భయభీతులకు కలవరంతో మరి నింపబడి ఉన్న ప్రజలు, సంఘమంతా చెదరగొట్టబడ్డ రీతిగా, మరి ఇశ్రాయేలీలంతా చెదరగొట్టబడి ప్రపంచ నలుదిశలకు వెళ్ళిపోయిన రీతిగా ఈనాడు ఎంతో మంది దేవుణ్ణి నమ్మిన క్రైస్తవులు, మరి దేవుణ్ణి నమ్మిన బిడ్డలే వారికున్న సమస్యల్లో వారు చెదిరిపోతున్న వారుగా, ఆ విశ్వాసంలో చెదిరిపోతున్న వారు, ఆ విధంగానే స్థిరత్వం లేకుండా ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుంది అన్నట్టుగా. ఇప్పుడు చూడండి, యోబు అయితే మరి అతని జీవితంలో ఉన్న సమస్యలను బట్టి మరి అతను మొత్తం చెదిరిపోయినట్లుగా, హృదయం బద్దలైనట్టుగా ఉన్నాడు. కానీ దేవుడే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. మనల్ని కట్టేది దేవుడే. అంతేకాదు చెదిరిన ఇశ్రాయేలీలను పోగు చేయవాడు. కనుక ఆయన చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరినీ కూడా పోగు చేయగలిగిన శక్తిమంతుడు. కనుక ఇక్కడ 147 యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీలను పోగుచే దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇర్మియా గ్రంథంలో నా సేవకుడైన యాకోబు, చూడండి, యాకోబు నా సేవకుడైన యాకోబు భయపడకుము. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో కూడా కొంతమంది భయపడుతూ మరి జడిస్తున్న వారుగా, మరి ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితులని భయపడుతున్న పరిస్థితిలో ఉన్నారేమో. కానీ యెరూషలేమును కట్టేది దేవుడే. సంఘాన్ని కట్టేది, మనుషుల్ని కట్టేది, ఎక్కడెక్కడికి చెదిరిపోయిన వారందరినీ కూడా ఆయన పోగు చేసే దేవుడు. చూసారా, దేవుడే పోగు చేస్తాడట. ఇశ్రాయేలీలందరూ ఎక్కడ చెదరగొట్టబడ్డా, భూ ప్రపంచంలో నలు దిశల ఎక్కడ చెదరగొట్టబడ్డా కూడా మరి ఆయన ఇశ్రాయేలీలందరినీ పోగు చేసే దేవుడు. గనక మనం ఎవరితో సమస్య ఉన్నా, ఎవరిని పోగొట్టుకున్నా, ఏ పరిస్థితి ఉన్నా భయపడకుండా, జడియకుండా తప్పకుండా ఆయన. ఇప్పుడు చూడండి, యాకోబు తన కుమారుడు యోసేపు విషయంలో ఆయన అనుకున్నాడు, పోగొట్టుకున్నాను, నేను చనిపోయాడు కాబోలు అనుకున్నాడు. కానీ దేవుడైతే అతని దగ్గరికి మరలా యాకోబును, యోసేపును చేర్చాడు. ఆ చెదిరిపోయిన వ్యక్తిని, దూరంగా వెళ్ళగొట్ట వ్యక్తి ఎంత అద్భుతంగా ఆశీర్వాదకర స్థితిలో ఆయన తీసుకొని వచ్చాడు. అట్లాగే ఇశ్రాయేలు సంతానం, దేవుడు మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దాన దేశానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎంత చెదరగొట్టబడ్డ దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుకనే మరి చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరినీ పోగు చేసేది ఆయనే. మరి గుండె చెదిరిన వారిని బాగు చేసేది ఆయనే. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. చూసారా, ఈ నక్షత్రములు అసలు కోటాను కోట్ల నక్షత్రాలు. ఏ మానవుడు కూడా ఒక నక్షత్రాల సంఖ్యను మనము లెక్క పెట్టడం అది అసాధ్యం. కానీ నక్షత్రాల సంఖ్యను లెక్కబట్టగలిగిన దేవుడు ఈ లోకమంతట్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను మళ్ళా తిరిగి తీసుకొని వచ్చే దేవుడు. ఒకవేళ నువ్వెంత ప్రార్థనా జీవితము మరి పోగొట్టుకున్నా, ఎంతగా నువ్వు దేవునికి దూరం అయిపోయినా, ఆత్మీయంగా మరి పాడు చేసుకున్న ఆత్మీయ స్థితిలో దేవుడే మరి యెరూషలేమును కట్టువాడు. అనగా కట్టడం, పునాదులు పాడు చేసుకున్న, గోడలు పాడైపోయినా, అంటే చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని కొంతమంది ఆత్మీయ జీవితంలో బాగా నేర్చుకొని అన్ని రీతిలుగా స్థిరపడి ఒక పర్వతం లాంటి అనుభవం కలిగి ఉండి కూడా, ఆత్మీయంగా బాగా ఎదిగిన వారుగా ఉండి కూడా సడన్ గా మరి చెదిరిపోయిన వారుగా, ఆ కట్టబడ్డ కట్టడం అంతా, అనగా ఏదైతే నేర్చుకున్నారో,
ఏ బోధలో ఏ విశ్వాసంలో వారు నేర్చుకున్నారు, ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోవడం, ఏ వాక్యం అనే ఆ బోధలో దేవుడు మనల్ని పెంచాడో ఆ వాక్యాన్నే మరి నమ్మక వాక్యంలో నుండి తొలగిపోవటం, దర్శనం నుండి తొలగిపోవడం, ప్రత్యక్షత నుండి తొలగిపోవడం, మరి ఈ రీతిగా దూరం అయిపోవటం. కానీ దేవుడు చూడండి, దూరం అయిపోయిన నిన్ను నీ సంతానాన్ని కూడా తిరిగి తీసుకొని వస్తా అంటున్నాడు. కనుక మనము ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నా మరి దేవుడు తిరిగి తీసుకొని వస్తున్నాడు కనుక మనం మళ్ళా తిరిగి మనం వచ్చేవారిగా, ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావు, ఆయనతో సంబంధం పోగొట్టుకున్నావా, లేకపోతే ఆత్మలో నడిపింపును నువ్వు పోగొట్టుకున్నావా, పరిశుద్ధాత్మ సన్నిధి నడిపింపు మరి ఎక్కడ దూరం అయిపోయామో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు 10:19. కేరుబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారంలోకి వచ్చి దిగి అక్కడ నిలువగా ఇజ్రాయేలు దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. చూసారా, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకి దర్శనం 10వ అధ్యాయం 1వ వచనంలో నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమైన సింహాసనం ఒకటి అగుపడెను. చూసారా, కెరూబుకు పైన సింహాసనం ఉంది. ఈ కెరూబులు, ఈ 4 కెరూబులు, ఈ కెరూబులకు ఏం కనబడుతుంది? 2వ వచనం, అప్పుడు అవిసనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు కిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని సెలవీయగా నేను చూచినంతలో అతడు లోపలికి పోయెను. ఈ కెరూబు కింద చక్రాల మధ్య, బాగా గుర్తుపెట్టుకు, కెరూబు కింద చక్రాల మధ్యలో ఏమున్నాయి? ఈ నారబట్ట, అవిసనార బట్ట ధరించుకున్న వ్యక్తికి అక్కడ మరి నిప్పులున్నాయి. వాటిని పోయి పట్టణం మీద చరమని అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి పక్కన నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను. మరియు యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. మరియు మందిరము మేఘంతో నిండెను, ఆవరణమును యెహోవా తేజోమయముతో నిండినదాయను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణం వరకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనమని ఆయన అవిసనార బట్ట ధరించుకున్న వానికి ఆజ్ఞ ఇవ్వగా అతడుకు లోపలికి పోయి చక్రముల దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్ని వైపు చేయి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకుని వాని చేతిలో ఉంచగా, ఇక్కడ చూడండి దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఈ కెరూబులలోనే ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్ని వైపు చేయి చాపి నిప్పులు తీసుకుని అవిసనార బట్ట ధరించుకున్న వాని చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరను. అంతలో కెరూబుల రెక్కల కింద మానవ హస్త రూపం ఒకటి కనబడెను. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక్కొక్క చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. చూసారా, ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక్కొక్క చక్రం ఉంది. మళ్ళా 4 కెరూబుల దగ్గర 4 అంటే మొత్తం కలిపి 4 చక్రాలు. ఈ చక్రాలు ఎట్లున్నాయంట? రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ 4 చక్రములు ఏకరీతిగా ఒక్కొక్క చక్రములో మరి ఒక చక్రం ఉన్నట్టుగా కనబడెను. అవి జరుగుచుండగా 4 వైపులు జరుగుచున్నట్టుగుండెను, వెనుకకు తిరగక జరుగుచుండెను. చూసారా, కెరూబులు ముందుకు జరుగుతూ ఉంటే ఈ చక్రాలు కూడా ముందుకు జరుగుతున్నాయి, కానీ ఏవి కూడా వెనక్కి తిరగట్లేదు.
ఆ 4 కెరూబుల యొక్క శరీరములు, వీపులు, చేతులు, రెక్కలు ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4 చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. హల్లెలూయా. చూసారా, ఆ ప్రవక్తకు దేవుడు వినుచుండగా తిరుగుడి అన్న శబ్దం, ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడింది? చక్రాలకు ఇవ్వబడింది. కెరూబులలో ఒకదానికి 4 ముఖములు ఉండెను. మొదటి ముఖము కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈ కెరూబులు పైకెక్కెను. కేబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. కెరూబులు జరగగా చక్రములు వాటి పక్కకు జరిగెను. కెరూబులు నేల నుండి లేవవలనని రెక్కలు చాపగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనక అవి నిలవగా ఇవి నిలిచెను. సమస్య ఎక్కడొస్తుంది అనంటే, కెరూబులు కదులుతూ ఉన్నప్పుడు చక్రాలు కూడా కదలాలి. ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. కనుకనే మనము మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కెరూబుల కింద మానవ హస్తం ఉంది, అట్లాగే చక్రాలు. ఈ కెరూబులు చక్రాల లోపలేమున్నాయి? అగ్ని ఉంది. అది పట్టణం మీదకి జల్లమని అవిసనార ధరించుకున్న వ్యక్తి. చూసారా, కెరూబులు చక్రాలు అనగా దేవుని మహిమ, దేవుని ఆత్మతో మనం ఎప్పుడు నింపబడతామో. ఈ కెరూబుల పైగా దేవుని సింహాసనం ఉంది. ఎంత గొప్ప కృప చూడండి. మనము ఎలాగా కదిలే వ్యక్తులంగా ఉండాలా. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనక అవి నిలువగా ఇవి నిలిచేను, అవి లేవగా ఇవి లేచెను. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబుల పైతట్టు నిలువగా కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచాను. చూసారా, దేవుని మహిమ వాటికి పైగా నిలిచింది. అందుకే పేతురు గాని పౌలు భక్తుడు గాని దైవ దర్శన ప్రకారమే నేను వెళ్ళి తిని. మరి పేతురుకి దేవుడిచ్చిన దర్శనము అర్థం కాలేదు. దేవుడిచ్చిన దర్శనం అర్థం కానప్పుడు మరి దేవుడు కొర్నేలి ఇంటి దగ్గర నుంచి మనుషులు వచ్చారు. మనుషులు వచ్చినప్పుడు నువ్వు ఏమీ తడవు చేయకుండా వెళ్ళు అన్నప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైంది, కెరూబులు కదిలినప్పుడు చక్రాలు కూడా కదలాలి. కెరూబులు పైకి లేచినప్పుడు చక్రాలు పైకి లేవాలి. ఎందుకు మరి ఈ సమస్య? ఇక్కడ చూడండి, భయపడకము జడియకము. ఏం చేయాలి? దేవుడు ఎటు వెళ్ళమంటే మనం అటు చక్రాలు కూడా కదలాల. కెరూబులు పైకి లేస్తే చక్రాలు కూడా పైకి లేవాల. అప్పుడే చెదిరిపోయిన ఇశ్రాయేలీలంతా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ దేవుని ప్రజలు చెదిరిపోయారో, దేవుని యెరూషలేమును కట్టేది దేవుడే గనక ఆ పని మనం చేస్తూ దేవుని సంఘాలను కట్టే వాళ్ళంగా, దేవుని ప్రజలను పోగు చేసే వారంగా, దేవుని కొరకు ప్రజలను మరి మనము ఒక రాజ్యంగా ఎప్పుడైతే ప్రవక్తే అపోస్తలుడైన యోహానుకు దేవుడు మరి ఒక దర్శనము, అయ్యో ఈ యొక్క ముద్రలు ఎవరు విప్పుతారు అని యోహాన్ భక్తుడు ఎంతో బాధపడుతూ ఉండగా, బాధపడకు, యూదా గోత్రపు సింహమైన గొర్రెపిల్ల ఈ ముద్రలు విప్పటానికి యోగ్యుడు అన్నప్పుడు ప్రతి జనములోంచి ప్రతి వంశంలోంచి చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుకుందాం. ప్రకటన గ్రంథం ఆ పెద్దలు 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు. అట్లా ప్రతి వంశంలోంచి ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనం మనుషులను కొనే బాధ్యత మందే. అసలు
మనం యెరూషలేమును మనం కట్టాలి, సంఘము కట్టబడాల. ఎక్కడెక్కడ చెదిరిపోయిన ఇశ్రాయేలీలంతా ఒక చోట పోగు చేయబడాల. ఎప్పుడైతే ఆ విధంగా మనము పోగు చేస్తామో, అందుకే చూడండి ఆ దేవుని యొక్క అపోస్తులంతా ఆ 120 మంది ఒక మేడ గదిలో ముందు వీళ్ళు పోగు చేయబడ్డారు. వీళ్ళు పోగు చేయబడ్డప్పుడు కెరూబుల రెక్కల చప్పుడు ఎట్లాగైతే ఆ యొక్క అగ్ని ఆ చక్రాల మధ్యలో ఆ అగ్ని ఉండి పట్టణం మీదకి చల్లబడ్డట్లుగా అగ్ని ఆ 120 మందికి మీదకి దిగి వచ్చి వారంతా కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే కెరూబుల కిందున్న చక్రం. ఎవరు ఈ చక్రాలన్నీ కూడా? ఈ 120 మంది చక్రాలు భూలోకాన్ని తలకిందులు చేశారు. ఈ చక్రాలు ఏంటి? వారి మధ్యలో ఉన్న అగ్ని అనగా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతల్ని, దేవుని యొక్క అంటే పరలోకాన్ని భూమి మీదకి దించి వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అభిషేకం, ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు, సూచక్రియలు, అలాగా భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు మన మధ్యకు కూడా వచ్చారు అని ఆశ్చర్యపోయేంతగా ఆది దినాలలో యెరూషలేం కట్టబడింది. చెదిరిపోయిన ఇశ్రాయేలీలంతా పోగు చేయబడ్డారు. ఈ రోజు దేవుడు మనకు అప్పగిస్తున్న బాధ్యత కూడా అదే. చెదిరిపోయిన ఇశ్రాయేలీలను మనం పోగు చేసే వారంగాను, మరి యెరూషలేమును కట్టే వారంగా అనగా అనేక మంది దేవుని ప్రజలను మనం ఐక్యపరిచి మనం కట్టే వారంగా ఉండాల. వారు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఆత్మీయంగా వెనుకబడిపోయారో, వారు కట్టడంలో కొంతమంది పునాదులు పాడు చేసుకున్నారు, మనం కట్టే వాళ్ళంగా ఉండాల. అలాగే కొంతమంది మరి బోధలో తప్పుడు బోధలో ఉన్నారేమో, మనమే కట్టే వారంగా ఉండాల. చెదిరిపోయిన వారుగా ఉన్నారేమో, విశ్వాసంలో జారిపోయిన వారుగా ఉన్నారేమో, ఆత్మీయంగా కుంటివారుగా సగం సగం సత్యాలు మాత్రమే తెలిసిన వారుగా ఉన్నారేమో, కొంతమందికి రక్షణ మాత్రమే తెలుసు, మరి వారికి పరిశుద్ధాత్మ అభిషేకం తెలీదు. కొంతమందికి పరిశుద్ధాత్మ అభిషేకం తెలీదు కానీ ఆత్మానుసారంగా నడవటం తెలియకపోవచ్చు. అందుకే నీతిమంతులను పరిశుద్ధులుగా మార్చాలి, పరిశుద్ధులు సంపూర్ణులు చేయాలా. ఇదే మన బాధ్యత. కనుక మనం కదిలే వారంగా అవిసనార బట్ట ధరించుకున్న తను ఆ చక్రాలలో ఉన్న ఆ నిప్పులు తీసి పట్టణం మీద చల్లినట్లుగా మనం కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనం పైకి లేచిని కెరూబులు పైకి లేచినాయి కానీ మనం లేవట్లేదు. 45వ కీర్తన 4వ వచనం కూడా చదవండి. 45వ కీర్తన 4. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించటం నీకు నేర్పిస్తుంది. ప్రభావమును మరి ధరించుకొని మనం బయలుదేరాల. చాలా మంది అసలు ఎక్కడికి బయలుదేరాలన్నా కెరూబులు ఒక్కటే లేస్తున్నాయి కానీ చక్రాలు లేవట్లా. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావము ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరాల. కనుక ఏ వాహనము? చూసారా కెరూబులు ఏ విధంగా పైకి లేచినప్పుడు చక్రాలు పైకి లేచినాయో అలాగా మనం దేవుని యొక్క ఆత్మ మనల్ని ఎటు వెళ్ళమంటే, ఎటు దర్శనమిస్తుంటే, ఎటు ప్రేరేపణిస్తుంటే, ఎవరింటికి వెళ్ళమంటే, ఏ వ్యక్తికి సువార్త ప్రకటించమంటే, ఎక్కడ ప్రజలను పోగు చేయమంటే, ఎక్కడ గుండె చెదిరిపోయిన వారు ఉంటారు, ఎక్కడ మరి ఆత్మీయంగా కట్టబడని స్థితిలో వాళ్ళందరినీ పోగు చేసే బాధ్యత ఈ రోజు వాక్యం వింటున్న మనందరిది. ఎప్పుడైతే మనం ఆ విధంగా మరి చేస్తామో అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచాను. చూసారా, దేవుని మహిమ వాటి పైగా నిలిచి వారును అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి బలంగా మరి తాకబడి వారును దేవుని వైపు తిరుగుతారు. అందుకే చూడండి హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. హోషేయ 3:5. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునొందుటకై ఆయన యొద్దకు వత్తురు. చూడండి, ప్రవక్త అయిన హోషేయకు దేవుడైతే ఎన్నిసార్లు ఆ యొక్క గోమెరు ఆమె భార్య
మరి అసలే వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోమంటే ఆమె మాటికి మరి వచ్చి ఆయనతో ఉండి పిల్లలైనా కూడా వెళ్ళిపోయిన ఆమెను మళ్ళా తెచ్చుకోమంటాడు దేవుడు. ప్రవక్త ఏం చేస్తున్నాడంటే చెదిరిపోయింది ఆమె, మరి మళ్ళా కట్టబడాల కాబట్టి మళ్ళీ తెచ్చుకున్నాడు. అందుకే చూడండి, మరియు మన 3వ అధ్యాయం, మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియుడికి ఇష్టురాలై వ్యభిచారుని యగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించు. ఇశ్రాయేలీలు చూడండి ఎంతో దేవుణ్ణి, అబ్రాహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా ఎక్కడున్నావా అని అంటే దేవుడు మోషేను పంపించి ఉన్నాను అన్న దేవుడు తన కార్యాలన్నీ చూపించినప్పుడు వారు అసలు నువ్వే నిజమైన దేవుడవు, ఎన్ని రోజులు తెలియక ఐగుప్తును, రాజును, ఫరోని ఇంకేవేవో చేశాము అని ఆ ఉన్నానన్న దేవుణ్ణి ఆరాధించి స్తుతించి గణపరచడం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికే మోషే 40 రోజులు ఉపవాస దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళా ఒక పోత పోసిన విగ్రహాన్ని చేసుకొని మళ్ళా చెదిరిపోయిన వాళ్ళు అయిపోయారు. వాళ్ళు కట్టబడ్డ వాళ్ళు మళ్ళా పడిపోయిన వారుగా ఉన్నారు. దేవుడు మళ్ళా రెండవసారి ఆ రాతి పలకల మీద రాసినప్పుడు మరలా దేవుడు ఆ కనాను దేశానికి చేర్చిన తర్వాత ఆ యొక్క నిబంధనలో వాళ్ళు మళ్ళా నిలకడగా ఉండలేక ఆ ఇశ్రాయేలీలు ఎంతో సుఖకరమైన జీవితం దేవుడిచ్చి స్వతంత్ర జీవితం ఇచ్చినప్పటికీ కెరూబులు లేచినప్పుడు చక్రాలు లేస్తాయి అన్నట్టుగా దేవుని రెక్కల నీడ నుండి వాళ్ళు తొలగిపోయినందువలన దేవుడు మళ్ళా వాళ్ళని బబులోను రాజ్యాల్లోకి వెళ్ళిపోయారు. బబులోను రాజ్యాల్లోకి వాళ్లే కాదు, వాళ్ళ సంతానం కూడా వెళ్ళిపోయి భయంకర బాధ, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, చెదరగొట్టబడి దుఃఖము, వేదన ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు భయము, కలవరము, దేవుడు మళ్ళొక్కసారి మాట్లాడుతూ మళ్ళీ ఈసారి ఐగుప్తుకి వెళ్ళొద్దు, బబులోను రాజ్యాల్లోంచి ఈ 2 చెరలోంచి విడిపించి మళ్ళా నేను మిమ్మల్ని ఒక సంఘంగా నేను కడతాను, చెదిరిపోయిన వాళ్ళందరినీ నేను కడతానని చెప్తూ మరి దేవుని మహిమ నీడకు రండి, దేవుడు చెప్పినట్టు ఇప్పటి నుంచి అన్నా వినండి, కెరూబులు పైకి లేచినప్పుడు మీరు కూడా లేవండి అన్నట్లుగా మరి కొత్త నిబంధనలు అయితే మరి దేవుడు ఆ యొక్క దేవుడు తన శిష్యులంతా కూడా 120 మంది దేవుని మహిమను వెతికారు. వారు దేవుణ్ణి ఎలాగైతే పౌలు భక్తుడితో సహా దర్శన ప్రకారం సేవ చేయటం. ఫిలిప్పు కూడా చూడండి, నువ్వు త్వరగా వెళ్ళి ఆ రథమును కలుసుకోమని చెప్పినప్పుడు పరిగెత్తి వెళ్ళి ఆ రథాన్ని కలుసుకొని ఏ సువార్త ప్రకటించమని దేవుడు చెప్తే ఆ సువార్తను ప్రకటించడం. ఈ విధంగా వారంతా దేవుని కెరూబులు ఆ చక్రాల్లాగా మాట విని దేవుని యొక్క అగ్నిని వారు భూమి మీదకి తీసుకొని వచ్చి ఎంత గొప్ప పరిచర్య జరిగించారు. అలాగే మనం చేయవలసింది అదే. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నిశ్చయముగా 4వ వచనం, ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు ఉందురు, దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహ దేవతలను గాని ఉంచుకొనక ఉందురు. తరువాత ఇప్పుడు 5వ వచనం దేవుడు మనకి ఇచ్చిన మాట, హోషేయ 3:5, తరువాత ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు తమ రాజైన దావీదు వద్దకు విచారణ చేయుదురు. ఏంటి మేము తిరిగి రావటం అంటే ఏంటి? తిరిగి రావటం అంటే ఏంటంటే, తిరిగి రావటం అంటే ఏ సమస్య ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా ముందు దేవుని దగ్గర విచారణ చేయాల. దేవుని దగ్గర ఇప్పుడు చూడండి, రాజైన దావీదు ఎట్లా విచారణ చేశాడు, దేవుడు అతనికి ఎట్లా ఉపదేశం చేశాడు, ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా మరి ఏది చెయ్యాలన్నా దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. నా దేవుని దగ్గర విచారణ చేయకుండా ఇష్టానుసారంగా సొంత ఆలోచన ప్రకారం నడిచిన వాళ్ళు, రాజులు కావచ్చు, అందరూ కూడా నశించిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్ద రాజైన దావీదు వద్ద విచారణ చేయుదురు. రాజైన దావీదు దగ్గరికి రావాలా. అసలు ప్రవక్తల దగ్గరికి వచ్చే క్రైస్తవులు తగ్గిపోయారు. ప్రవక్తలు, తర్వాత మనల్ని నడిపించే నాయకుడు, బైబిల్ చెప్తుంది నాయకుడు లేని జనులు చెడిపోతారు. నాయకుడు ఉండాలి, ఖచ్చితంగా మనల్ని నడిపించే నాయకుడు ఒకళ్ళు ఉండాల. ఆ నాయకుడు దేవుని అపోస్తులు కంపల్సరీ ఉండాలి. అందుకే అపోస్తుల బోధ మనకు ఉండాలి, ప్రవక్తలు మళ్ళీ ఖచ్చితంగా ఉండాలి. ఉట్టి అపోస్తులులే కాదు, ప్రవక్తలు ఉండాలి, సువార్థికులు ఉండాలి, కాపర్లు ఉండాల. ఈ విధంగా మనము విచారణ చేయటానికి దావీదు వద్దకు విచారణ చేయుదురు. 42 ఇర్మియా గ్రంథంలో కూడా
ఆనాటి ఇశ్రాయేలీలు పెద్దలందరూ ఇప్పుడు వస్తున్నారు ఇక దేవుని దగ్గరికి విచారణ చేయటానికి. ప్రవక్త అయిన ఇర్మియా దగ్గరికి వచ్చి మేమెంత కొంచెం మంది మిగిలి ఉన్నామో చూడు, మరి దేవుడు ఏం చెప్తాడు, అతడు ఏది చెప్పినా మేము నడవలసిన మార్గం, చేయవలసిన కార్యం. ఇక్కడ చూడండి 42 ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా దగ్గరికి వచ్చారు వాళ్ళు. వచ్చి ఏమంటున్నారు? 4వ వచనం చదవండి. 3వ వచనం, 42:3. మేము నడవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయును గాక. చూసారా, మేము నడవలసిన మార్గం, చేయవలసిన. ఇప్పుడు తిరిగి వచ్చారు ఇశ్రాయేలీలు. అదేంటి పెద్దలంతా కూడా ఎవరి దగ్గరికి తిరిగి వచ్చారు? అప్పటి వరకు ఇర్మియా చెప్పిన మాట ఇన్లా, మాకెవరు చెప్పక్కర్లేదు, మాకే నాయకుడు అక్కర్లేదు, మాకు దావీదు అక్కర్లేదు, మాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మాకే కళ ద్వారా మాట్లాడుతున్నాడు, మాకే దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, మాకే ప్రత్యక్షత ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మనకు ఖచ్చితంగా మనం విచారణ చేసే వారంగా ఉండాలి. ఏ విషయమైనా, ఒక కళ అయినా కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవా దీని అర్థం ఏంటి అని విచారణ చేసే వాళ్ళంగా, అసలు మేము ఎట్లా నడవాలి, మేమేం చేయాలి అని ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేస్తే నువ్వు నడవలసిన మార్గము, చేయవలసిన కార్యం దేవుడు తప్పకుండా బోధిస్తాడు. ఇట్లా అడిగేవాళ్ళు లేక కెరూబులు బయలుదేరినప్పుడు బయలుదేరకుండా ఆనాటి ఇశ్రాయేలీలు కూడా మరి దేవుని దగ్గరికి తిరిగి రాకుండా, ప్రవక్త దగ్గరికి రాకుండా, అపోస్తుల బోధ దగ్గరికి రాకుండా మేమే స్వతంత్రులమని దేవుని ప్రత్యక్షతను పక్కన పెట్టిన వారుగా, ఇక్కడ చూడండి తరువాత ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను, తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినములు అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. కనీసం ఎప్పుడైనా ఈ దినాలు అంతమందు, ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు, యెరూషలేమును కట్టువాడు ఆయనే, చెదిరిన ఇశ్రాయేలీలను పోగు చేయవాడు ఆయనే. ఎక్కడెక్కడ ప్రజలు చెదిరిపోయారో దేవుడు మీ ద్వారా సంఘాన్ని కడతానంటున్నాడు. దేవుడు మీ ద్వారా చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా కడతానంటున్నాడు. కాబట్టి నా సేవకుడైన యాకోబు ప్రతి ఒక్కళ్ళను సేవకుడుగా దేవుడు చూస్తున్నాడు. భయపడక్కర్లేదు. నీ సంతానాన్ని కూడా దేవుడు విడిపించబోతున్నాడు. యాకోబు మళ్ళా తిరిగి రాబోతుంది. ఇప్పటి వరకు నీకు నెమ్మది లేదేమో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలోనూ, నీ భర్త విషయంలో, భార్య విషయంలో, నీ సొంత వారి విషయంలోనే నీకు నెమ్మది లేక, సంతోషం లేక మరి ఉంటున్నావేమో. వాళ్ళు తిరిగిపోయిన దాన్ని బట్టి, చెదిరిపోయిన దాన్ని బట్టి, దూరమైన దాన్ని బట్టి కావచ్చు, అలాగే సంఘ విశ్వాసులను బట్టి కావచ్చు. కారణం ఎందుకు వాళ్ళు ఆ విధంగా చెదిరిపోయటం అంటే, వాళ్ళు మళ్ళా తిరిగి రావటానికి దేవుడైతే కృప చూపిస్తానంటున్నాడు. మనము దేవుని మహిమతో నింపబడే వాళ్ళంగా ఉండాలి. దేవుని ఇప్పుడు పేతురుకు చూడండి, అసలు ఎంత సెకండ్స్ లో దేవుని యొక్క దర్శనం వచ్చింది. అలాగే మనం ఎప్పుడు కూడా దర్శనము, ప్రత్యక్షతలు అంటే దేవుని నడిపింపు రావాలంటే బాగా దేవునితో ఆ సహవాసం ఉంటే ఒక్క నిమిషంలోనే మనం కళ్ళు మూసుకోగానే దర్శనం, దేవుని నడవలసిన మార్గం, చేయవలసిన కార్యం, పరిశుద్ధాత్ముడు ఆయా దేవుని, ఇశ్రాయేలీయుల దేవుని మహిమ మనకు వివరిస్తుంది. చూడండి, ఎప్పుడైతే అటువంటి సంబంధం దేవునితో మనకు ఉంటుందో వెంటనే ఆ యొక్క చక్రాలు, కెరూబుల కింద ఉన్న ఆ నిప్పులు ఎట్లయితే పట్టణమంతా చల్లితే ఆ పట్టణమంతా మారు మనసు పొందినట్లుగా మనం కూడా ఆ అగ్ని, ఆ అభిషేకము, ఆ దేవుని శక్తి, ఎంత చెదిరిపోయిన దేవుని ప్రజలు మళ్ళా తిరిగి వస్తారు. కాబట్టి మనం ముందు తిరిగి వచ్చి ముందు దేవుని దగ్గర విచారణ చేయటానికి రావాలా. ఎక్కడ పడిపోయాం, ఎక్కడ చేయవలసిన పనులు చేయలేదేమో, నడవలసిన మార్గం ఎక్కడ నడవలేదో, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదేమో, ఆదరించాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరించలేదేమో, ధైర్యపరచాల్సిన దగ్గరికి ధైర్యపరచలేదేమో, చేయవలసినంత పరిచర్య సంపూర్ణంగా చేయటం లేదేమో. మరి ఈ రోజైనా కనీసం దేవుని దగ్గరికి తిరిగి వచ్చి దేవా నీ అనుగ్రహం నా మీదకి రానివ్వండి. ఇప్పుడు ఈ రోజు గుండె చెదిరిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు నెమ్మది లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం యోనాలాగా
ఆ ఓడ అమరమున నిలబడి దేవుడు యొక్క నడిపింపును ఆ యొక్క నిర్లక్ష్యం చేయటం మూలానే కదా కెరూబులు ఒకవైపు వెళ్తుంటే చక్రాలు ఇంకొక వైపు వెళ్ళినాయి. కనుకనే ఓడ మునిగిపోయే పరిస్థితి, మళ్ళా తిమింగలంలోకి వెళ్ళిపోయే పరిస్థితి, మళ్ళా వెళ్లాల్సిన పరిస్థితి ఎటు నినేవేకి దేవుడే గెలుస్తాడు, తప్పదు నినేవేకే వెళ్ళాలి. అదే వెంటనే దేవుని దగ్గరికి తిరిగి వచ్చి విచారణ చేసి మరి నేను వెళ్ళి అయితే అక్కడ ఎట్లుంటది ఏంటి అని విచారణ చేస్తే దేవుడు ఏమి అతనికి భయపడేది ఏది జరగనీయకుండా మొత్తం దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడతాడు కదా. కానీ ముందే దేవుని యొక్క పరిచర్యకు కనుక మనం దూరం అయిపోయి ఉంటే ఎంత నష్టపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూడాల. బాగా దేవుని ఆయన తిరిగి రావాలి మనం. 1 కొరింథీ 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. చూసారా, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని. పౌలు భక్తుడికి అసలు ఆయన అంటాడు, ఆయన సాక్ష్యం చెప్తూ, మరి నేను ప్రధాన పాపిని, నాకసలు దేవుడు ఈ మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. చూసారా, పౌలు భక్తుడు చూడండి 15వ అధ్యాయంలో అంటాడు వచనంలో, దేవుడు తనకి ఏ ఉపదేశం ఇచ్చాడో ఏ సువార్త ఇచ్చాడో దాన్ని తెలియజేస్తూ మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. చూసారా, ఏ ఉపదేశం దేవుడు పౌలు భక్తుడికి నేర్పాడో అదే పౌలు భక్తుడు వెంటనే దాన్ని అప్పగించాడు ప్రజలకు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడేను. ఇదే కదండి సువార్త. ఈ సువార్తను మనం ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రకటించమంటే ప్రకటించాలి కదా. ప్రకటించకుండా ఎంతమంది ప్రజలు చెదిరిపోని అంటే అసలు పౌలు భక్తుడు ఎన్ని సంఘాలు కట్టాడు చూడండి. మనం కూడా అలా సంఘాలను బలపరిచే వారంగా, యెరూషలేమును కట్టే వారంగా ఉండాల. ఆయన కేఫాకు తర్వాత 12 కనబడెను, అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించితిరి. తర్వాత ఆయన యాకోబునకు, అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. ఆ అంతటా కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఇప్పుడు పౌలు భక్తుడు కూడా కనబడ్డాడు దేవుడు. ఏలయనగా నేను అపోస్తులలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అన్నటువంటకు యోగ్యుడను కాను. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదని. ఈరోజు మనం కూడా యోగ్యులం కాదు. హోషేయ గ్రంథంలో ఏ విధంగా అయితే ఆమె మాటికి వెళ్ళిపోయిందో, ఆత్మీయంగా కూడా మనం ఒకప్పుడు దేవుడు అంటే తెలియక లోకంలో ఏదుంటే అదే దేవుడు అనుకొని ఏ విధంగా ఆ గోమేరు ఉందో అలాంటి స్థితిలో ఉన్న మన కోసం యేసు ప్రభు వచ్చి మన కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి చనిపోయి మరలా తిరిగి లేచాడు. ఈ రోజు మనకు రక్షణ ఇచ్చాడు దేవుడు, మనకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు, దేవుని సత్యమేంటో తెలిసేటట్టుగా చేశాడు. కానీ మళ్ళా తర్వాత మరి ఇశ్రాయేలీయులకు దేవుడు మరి మళ్ళా మీరు తిరిగి రండి, మీరు ఒకవేళ తిరిగి వస్తే దేవుని దగ్గర విచారం చేయటానికి రండి, దావీదు దగ్గరికి రండి అన్నట్లుగానే పౌలు భక్తుడు దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు. ఎంత పరిసయుడైనా, ఎంత గమనీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నా, మరి కెరూబులు ఒకవైపు వెళ్తుంటే చక్రాలు ఇంకోవైపు వెళ్ళినాయి. అసలు కెరూబులు దేవుని మహిమను మోసుకొని వెళ్తే దేవునితోనే యుద్ధం చేయటానికి బయలుదేరినట్టుగా వ్యతిరేక దిశలో వెళ్ళి మరి క్రైస్తవులను చంపాలనుకున్నాడు.
వెంటనే దేవుని మహిమ దిగొచ్చింది. పౌలు భక్తుడికి తనెంత ప్రధాన పాపినో అసలు నిజమైన దేవుడు అర్థమైంది. వెంటనే ఏమంటున్నాడో తెలుసా, కెరూబులు మానవ హస్తం ఉన్నట్టుగా చక్రాలు కలిసిపోయినాయి, కెరూబుతో కలిసిపోయినాయి. ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు కలిసిపోయినాయి. ఏకచక్రంగా ఉన్నట్టుకుండి అసలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ. చూడండి, ఆయన కృపను ఆయన నిష్ఫలం చేయలేదు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే ఎంతగా ప్రయాసపడ్డాడో చూడండి. వెనకకు పోలేగా, ఆ చక్రాలన్నీ ముందుకే పోయింది. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. చూసారా, దేవుని కృపయే. పౌలు భక్తుడు ప్రయాసపడ్డాడు. నేనేమైనా ఏమి వారైతేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతుల్లో ఆ విధంగా పౌలు భక్తుడు ఎట్లయితే ప్రయాసపడ్డాడో ఈరోజు మనం కూడా ప్రయాసపడే వారంగా కెరూబులు ఎట్టుపోతున్నాయో, దైవ దర్శనం ఎటుందో, ఎవరికి స్వార్థ ప్రకటించాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రపంచం అంతా చెదిరిపోయారు. కొంతమంది బబులోను రాజు చేతిలో ఉన్నారు, కొంతమంది ఐగుప్తు రాజు చేతిలో ఉన్నారు. దేవుడు ఇప్పుడు అన్యజనులకు తీర్పు తీర్చబోతున్నాడు. ఎక్కడెక్కడ అన్యజనుల చేతుల్లో తన ప్రజలు చిక్కుబడి ఉన్నారో ప్రతి జనంలోంచి, ప్రతి వంశంలోంచి, ప్రతి కులంలోంచి, ప్రతి గోత్రంలోంచి ప్రజలను దేవుడు రక్షణలోకి నడిపించి ఒక సంఘంగా దేవుడు వారిని చేర్చాలని ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుని దగ్గర తిరిగి వచ్చి విచారణ చేసి, ప్రభా, తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఎక్కడ నీ ప్రజలు చెదిరిపోయి ఉన్నారో నేనెవరిని రక్షించాలి, ఏ జాతి ప్రజల్లోంచి నేను వారిని తీసుకొని రావాలి అని ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలో ఆనాటి భక్తులు ఎలాగైతే ప్రయాసపడ్డారో ఈరోజు మనం కూడా ప్రయాసపడాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? చూసారా, ఇదంతా వదిలేసి సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నువ్వు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ధర్మశాస్త్రం నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవైతివి. అసలు తీర్పు తీర్చే బాధ్యత మంది కాదండి. ఒక్కరోజే ఉంటది తీర్పు. దేవుడు ఆ రోజు ప్రతి ప్రజలను పోగు చేస్తాడు. ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా వారు చేసిన మంచి చెడు అంత తీర్పు తీర్చేది ఆ న్యాయాధిపతి, అసలు న్యాయాధిపతి ఆయన పని. యేసుప్రభే నేను ఈ లోకానికి తీర్పు తీర్చడం రాలేదు అని అన్నాడు. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు దేవుని వాక్యానికి బాగా లోబడతారు, వాళ్ళు మనకేం తెలుసండి ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు అసలు తెలుసా? అసలుకే తెలియదు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రజలకు ఎప్పుడు తీర్పు తీర్చొద్దు. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు ఆయన. ఒక్కడే జడ్జి అండి, ఒక్కడే తీర్పరి, ఒక్కడే. మూడు పుట్నోట్లో ఉంది చూడండి. తీర్పు తీర్చువాడు అంటే ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయము విధించువాడు అన్నదానికి ఏముందో చదవండి. పుట్నోట్లో 3 అని ఉంటే విధించువాడు అంటే తీర్పరి అని ఉంది ఇక్కడ ఫుట్నోట్లో. తీర్పరి అంటే తీర్పరి ఎవరు? ఒక్కడే, ఆయన దేవుడే, మనం కాదు. ఆయనే రక్షించుటకును నశింపచేటుకును శక్తిమంతుడై ఉన్నాడు. ఒక వ్యక్తిని రక్షించాలనుకుంటే ఆయన రక్షిస్తాడు, నశింపజేయాలనుకుంటే నశింపజేస్తాడు. ఆయన ఒక్కడే శక్తిమంతుడు. చూడండి, అననీయ దగ్గరికి దేవుడు దర్శనం అందు వెళ్ళి, అననీయ నువ్వు పలానా చోట తార్సువాడైన సౌలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళంటే అదేంటి ప్రభా, మరి అతను ఎట్లాంటాడో తెలుసా, హంతకుడు కదా, అట్లా అంటే దేవుడు అంటాడు ఎంతసేపట్లో మారిపోయాడండి. అతను రక్షించడానికి దేవుడు శక్తిమంతుడు. ఎంతటి కఠినాత్ముడైన పౌలునైనా రక్షించాడు. అప్పుడు అననీయ వెళ్ళి ప్రార్థన చేయమంటే వెళ్ళి ప్రార్థన చేయాలి. అట్టగాదు పౌలు ఇట్టంటోడు అంటానికి మనకు అర్హత లేదు. దేవుడు ఏం చేయాలా? నిన్ను చంపటానికి వచ్చిన వాడికే ఇప్పుడు నువ్వు పోయి ప్రార్థన చేయ అంటున్నాడు దేవుడు. చెయ్యాలి మనం, ఎందుకంటే రక్షించడానికి శక్తిమంతుడు ఆయనే, నశింపజేయటానికి కూడా శక్తిమంతుడు ఆయనే. ఎవరిని నశింపజేస్తా అంటున్నాడు? ఇప్పుడు ఐగుప్తు ప్రజలందరినీ నశింపజేస్తా అంటున్నాడు. అన్యజనులకు తీర్పు తీర్చబోతున్నాడు ఇప్పుడు దేవుడు. ఆ తీర్పు దేవుడే తీరుస్తాడు, మనకు అనవసరం. ఎవరెంతన్నా అనుకోనియండి, వాదాలొద్దు, వాదులాటలొద్దు, ఎవరేంటి అనేది ఇట్లా అనొద్దు, మనం ఎవరిని ఏమనొద్దు. ఆయన ఒక్కడే శక్తిమంతుడు. ఒక దినం వస్తుంది తప్పకుండా. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవరు? మనం ఎవరం?
పరునికి తీర్పు తీర్చుటకు యజమాని ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు, తీర్పరు ఉన్నాడు. కనుక ధైర్యం చేసి ఎవరికి తీర్పు తీర్చకండి. ఎవరికి కూడా మనం తీర్పు తీర్చకుండా మన పని ఏంటి, మనము ఏ విధంగా మరి దేవుని యొక్క ప్రజలను, చెదిరిపోయిన వారందరినీ మనము సమకూర్చి యెరూషలేము కట్టడమే మన పని. కానీ అందుకోసం దేవుని దగ్గరికి విచారణ కోసం రావాలి, దావీదు దగ్గరికి రావాలి, దైవ సేవకుల దగ్గరికి రావాలి, నిజంగా నాయకుల దగ్గరికి రావాలి, ప్రవక్త దగ్గరికి రావాలి, అన్ని రకాలుగా సహవాసంలో ఉండాలి. రావాలి అంటే ఎట్లాగూ సహవాసం, అపోస్తుల బోధలో మనం ఖచ్చితంగా ఉండాలి. నాయకుడు దావీదు ఉండాలి, మనకు ఒక రాజు ఉండాలి, ఆ రాజు పరిపాలనలో మనం ఉండాలి, కట్టు లేక ఉండకూడదు. అందుకనే చూడండి, సామెతలు 4:11 చదువుకుందాం. సామెతలు 4:11. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. చూసారా, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. అయిపోయింది. అసలు జ్ఞాన మార్గం ఏంటో దేవుడు మనకు బోధించాడు. యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. దేవుడు మనల్ని యథార్థ మార్గం ఏంటో నడిపించాడు, రుచి చూపించాడు. కాబట్టి మనం అడుగు ఇరుకుబడకుండా పరిగెత్తటానికి రెడీగా దేవుడు మనకు అన్ని రకాలుగా నియమించాడు. ఏదైతే ఉపదేశం చేశాడో, ఏ జ్ఞాన మార్గం అయితే దేవుడు మనకు తెలియజేశాడో, ఏ యథార్థ మార్గం అయితే దేవుడు మనకు తెలియజేశాడో, ఆ జ్ఞాన మార్గంలో ఆ యథార్థ మార్గాన్ని విడిచిపెట్టకుండా మనము దేవుని వైపుకి వచ్చి తీర్పు తీర్చొద్దు. కనుక దేవుని కృప వల్లనే దేవుడు మనల్ని రక్షణలోకి నడిపించాడు, కృప వల్లనే ఈ పరిచర్య అప్పగించాడు. కనుక ఏ ధర్మశాస్త్రం దేవుడు మనకు అప్పగించాడో దాన్ని ప్రకటించటానికి మనము మరి ప్రయాసపడాల, అధికంగా ప్రయాసపడాల దేవుని కృప ద్వారానే. కనుక దేవుని వైపు తిరిగి వచ్చి మరి దేవుని దగ్గర విచారం చేసే వాళ్ళంగా, దావీదు దగ్గరికి వచ్చే వాళ్ళంగా, దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఆయన అనుగ్రహం కోసం వచ్చే వారంగా ఉండాలి. అలాగా దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఆత్మానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో జడుస్తున్నామో, నువ్వెంత దూరంగా ఉన్నా, నీ సంతానం ఎంత దేవునికి దూరంగా ఉన్నా, పరిస్థితులకు దూరంగా ఉన్నా, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా, ఎంత బెదిరించే వాళ్ళు, ఎంత భయపెట్టే వాళ్ళు ఉన్నా, దేవుడు మళ్ళా తిరిగి వాళ్ళని నడిపించి మరి నిమ్మళించి నెమ్మది పొందే రీతిగా మీ కుటుంబాల్లో, మీ వంశాల్లో ఇప్పుడు నిమ్మళం, నెమ్మది దేవుడు కలుగజేసి నడిపించడానికి ఇష్టపడుతుంటుండగా ఈ వాక్య ప్రకారం నడుచుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని, అవును ప్రభా, దేవా, ఇదిగో కెరూబులు మరి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా పైకి లేవాలన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమను మేము అనుభవించాలి, ఆ పరిశుద్ధాత్మ శక్తి మేము అనుభవించాలి. నీ యొద్దకు మేము తిరిగి వస్తున్నాం దేవా. ఇప్పటి నుంచి మేము ఎవ్వరికి తీర్పు తీర్చాం, మమ్మల్ని క్షమించు దేవా. మీరున్న చోట్లోనే ఈ యొక్క వాక్యానికి విధేయత చూపిద్దాం దేవా. మేము ఈ రోజు నుంచి తీర్పరివి నువ్వు ఒక్కడివే, తీర్పు తీర్చే దేవుడు నువ్వు ఒక్కడివే. కనుక ఎంత మాత్రం మేము తీర్పు తీర్చడానికి ధైర్యం చెయ్యం. క్షమించేసయ్యా, క్షమించేసయ్యా. తిరిగి వద్దాం. పౌలు భక్తుడు వచ్చినట్టుగా, ఇదిగో నేను ప్రయాసపడ్డాను, పూర్వం నేను హింసకుడను, దూషకుడను, కానీ దేవుని కృప వలన నాకు ఈ రక్షణ దొరికింది, నాకు ఈ ఉపదేశం దొరికింది. చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు ప్రభువు నేను చూశాను, ఆ సువార్తను నేను ప్రకటిస్తాను. ఈరోజు మనం అందరి బాధ్యత అదే. ఆ సువార్తను మనం ప్రకటించాలి. ఆ సువార్తను లోకమంతటా ఎక్కడైతే ప్రతి ప్రజలోను, ప్రతి వంశంలోను, ప్రతి గోత్రంలోను ప్రజలను మనం కొని దేవుడికి దేవునికి ఒక రాజ్యముగా మనం అప్పగించాల్సిన బాధ్యత ఉంది. కనుక ఇది మనందరి మీద మోపబడింది. ఒకప్పుడు మనం దేవునికి ఎంతో దుఃఖాన్ని కలుగజేశాం. కనీసం ఇప్పుడు కన్నా భయభక్తులు కలిగి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర విచారణ చేసి కెరూబులలో రెక్కలేకమవుదాం, కెరూబులలో రెక్కలు ఐక్యపరచుదాం. అవును, ఆ బలిపీఠము రథారాల రభ శబరభ, ఆ కెరూబు యొక్క చక్రం కింద ఏ విధంగా నిప్పులు ఉన్నాయో ఈ రోజు ఆ నిప్పులు ఎదుగో రీబాతు కబ శబరభ కమాతర ఆ యొక్క నా నవిసనార ధరించుకున్న వ్యక్తిని పట్టణమంతా చల్లమన్నాడు.
ఈ రోజు నువ్వు ఉన్న గ్రామం అంతా మార్చబడాలి, నీ కుటుంబం అంతా రక్షణలోకి రావాలి, నీ ప్రాంతం అంతా ఈ యొక్క అగ్ని జ్వాలలు, ఆ యొక్క అగ్ని కణికలు ఆ యొక్క చల్లబడాల. అప్పుడే ప్రజలు రక్షణలోకి వస్తారు. చెదిరిపోయిన ఇశ్రాయేల్ అంతా తిరిగి రావాలి, కట్టబడాలి. యెరూషలేం కట్టబడాలి, నీ ద్వారా సంఘం కట్టబడాలి, నీ ద్వారా ప్రజలు కట్టబడాలి, నీ ద్వారా చెదిరిపోయిన ఇశ్రాయేలీలు మళ్ళీ తిరిగి కట్టబడాలి. అందుకు ప్రభువా ఇదిగో ఇప్పుడే నీకు లోబడుతున్నాను, ఇప్పుడే నీకు లోబడుతున్నాను. బలమైన పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్క మీదకి దిగి రావటం నేను చూస్తున్నాను. ఆయన మహిమ దిగొస్తుంది, ఆయన మహిమ దిగొస్తుంది. నువ్వు ఉన్న స్థలంలోని దేవుని శక్తితో నువ్వు నింపబడుతున్నావు. రీ కబా తొరా కబా షబా రబా కబా తరా కబా షమ్మర కల రబా. దేవుని మహిమ, దేవుని మహిమ పొందుకోండి, దేవుని మహిమను పొందుకోండి, దేవుని శక్తిని పొందుకోండి. రతురల రబా షతరల రబా ఈ జింబా రబా కబా తరా కబా షబా రబా కబా తరా కబా షబరి కబా తరా. ఏ నెమ్మది లేక, నిమ్మళం లేక, నీ హృదయంలో ఎంత దుఃఖము, నీ సంతానం విషయంలోను ఔరిబా శిబా రబా కబా తరా కబా షబా. ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో జడుస్తున్నావో దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు, నిన్ను కట్టబోతున్నాడు, నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, నిన్ను సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు. ఈ కృపను నిర్లక్ష్యం చేయొద్దు, ఈ కృపను నిష్ఫలం చేయొద్దు. దేవుని యందు ప్రయాస పట్టడానికి బయలుదేద్దాం. ఆయన నడవలసిన మార్గం, చేయవలసిన కార్యం ఏంటో దేవుని దగ్గర విచారం చేసి, కెరూబులు పైకి లేచినప్పుడు చక్రాలు కూడా పైకి లేచి, కెరూబుల కింద చక్రం ఇమిడిపోయి ముందుకే సాగుదాం గాని వెనక్కి సాగకుండా బలమైన దేవుని శక్తితో నింపబడి ముందుకు సాగటానికి దేవుడు కృపిస్తుంటుండగా సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తుంది.